Shanky. Go. Take your pills and come. I'm not done. How much is my share? How much is my share? Why? What happened? Anu, నేను నీకు డబ్బులు ఇవ్వాలి. I don't deny it. చాలా మంది దగ్గర నేను అప్పు చేశాను. అది వాళ్లకు తిరిగి ఇచ్చేయాలి. The entire money? Yeah. Shanky, if you repay everything, ఇంకా ఎంత ఉంటుంది? Come on, Anu, don't get upset. మనం గెలుస్తూనే ఉంటాం. There are lot of game, winning, betting, everything waiting for us. You are my lucky charm. ఇప్పుడు 3-4 సార్లు గెలిచారు. Maybe it's just a fluke. Fluke? What if you start losing? Don't imagine things. It was all planned, right? This was not our deal. Shanky. Shanky, I need a reply. I'm asking you for a reply. సరే, నీకు కొంచెం డబ్బు ఇస్తాను. కొంచెం డబ్బా? Wait, you spoke about the share. You called me your partner. Did you forget all that? Anu, you are my partner. నేను కాదంటం లేదు కదా. I'm in a situation like that as a partner గా నన్ను అర్థం చేసుకోవట్లేదు. I want my share. I want my money. 50-50. 50-50. My fraud! What? What? How much did you invest? 50%? Shanky, మీరే కదా నన్ను లక్కీ చేయమన్నారు. నా వల్లే మీరు విన్ అవుతున్నానని చెప్పారు కదా. ఆ రోజు ఒకడు క్లబ్ లో మిస్బిహేవ్ చేయాలనుకున్నప్పుడు మీరు నా కోసం. నువ్వు నా లక్కీ చామ్ కాదు, ఏమీ కాదు. క్లబ్ లో నిన్ను ఎవడు ముట్టుకోలేదు, నిన్ను కాపాడలేదు. వచ్చిన డబ్బు తిరిగి వెళ్ళకూడదని నేను అక్కడ చేసిన సీన్ అది. లక్కీ చామ్ అంట. నన్ను పెట్టి Yes, I did. I'm addicted to the gambling. నా సొంత వైఫ్ అయినా సరే దాన్ని పెట్టి బెట్టింగ్ కట్టేవాడిని. You are after all. After all what? After all what? You were worth for only 2 hours in hotel. I made you live a luxury life with me here.
ఇట్స్ మీ. ఓ కార్ రావడం చూశాను, అందుకే తిరిగి వచ్చాను. చాలాసేపు డోర్ నాక్ చేశాను, బెల్ కొట్టాను, దెర్ వాస్ నో రెస్పాన్స్ అండ్ దిస్ విండో వాజ్ ఓపెన్. అందుకే అది ఎక్కి వచ్చాను. మీ హస్బెండ్ ఎక్కడున్నారు? పిలవండి. మిస్టర్ శంకర్. శంకర్ ఇస్ నాట్ హియర్. ఆయన ఇంకా రాలేదు. యాక్చువల్లీ మీరు లోపలికి వచ్చారా లేక బయటకు వెళ్తున్నారా? సో యూఆర్ అక్యూజింగ్ అ పోలీస్ ఆఫీసర్? నో సార్, ఐ వాస్ జస్ట్. మీ పేరేంటి? అను. ఓకే మిస్సెస్ అను, న్యాయంగా చూస్తే ఈ టైంకి నేను మీ ఇల్లు సర్చ్ చేస్తూ ఉండాలి. మీ హస్బెండ్కి మర్యాద ఇచ్చి నేను ఊరుకున్నాను. సార్, ఎందుకు సర్చ్ చేయాలో నేను తెలుసుకోవచ్చా? ఏమీ అర్థం కానట్టు యాక్ట్ చేస్తున్నారు. లేదు, నాకు నిజంగానే ఐ డోంట్ నో. పోలీస్ అధికారిని కాల్చి చంపి పారిపోయిన పోలీసు. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్లో తనతో పాటు పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారిని కాల్చి చంపిన సంఘటన భయాందోళనకి గురిచేస్తోంది. మల్లేశ్వరం పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న మోహన్ రామ్ని, అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న శివకుమార్ అనే వ్యక్తి మోహన్ రామ్ అనే అధికారిని షూట్ చేయడం వల్ల ఆయన రక్తం మడుగులో పడి ఉండడం చూసిన అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సెందిల్ రామమూర్తి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని కాల్చి ఆ వ్యక్తి పారిపోయాడు. ఈ సంఘటనలో పోలీస్ అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరి కానిస్టేబుల్ని చికిత్స కోసం హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంత దారుణమైన సంఘటన జరిగిన మల్లేశ్వరం పోలీస్ స్టేషన్, బాలాజీ నగర్, కృష్ణానగర్, బృందావన్ గార్డెన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ తుపాకీ కాల్పులు జరిపిన పోలీసు వ్యక్తి డిప్రెషన్ లో ఉన్నట్టు, అందుకతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా పోలీస్ ఆఫీసర్ని కాల్చాల్సిన కారణం ఏంటో ఇప్పుడు హ్యాండ్ గ్రౌండ్ కాఫీ. పోలీసుల తరపున ప్రజలకి ఒక విజ్ఞప్తి చేశారు. తప్పించుకు పారిపోయిన ఆ పోలీసు వ్యక్తి డిప్రెషన్ లో ఉన్నందువల్ల అతని చేతిలో తుపాకీ ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ అధికారి మోహన్ రామ్ ఎందుకు హత్య చేయబడ్డారో కారణం ఇంకా తెలియలేదు కాబట్టి ఈ హత్యకి ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి పని చేయడం వల్ల ప్రజల్లో భయాందోళన కనబడుతోంది. ఈ సంఘటన వల్ల ఆ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కలున్న ప్రజలు ఎంతో భయాందోళనకి గురయ్యారు. వాడున్న చోటును కూడా మీరు కనిపెట్టలేరు. కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్ని బట్టి ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అతను ఈ స్టేట్ వదిలి వెళ్ళలేదని. మేడం, కాఫీ రెడీయా? ఒక పోలీస్ ఆఫీసర్ తన సుపీరియర్ని కాల్చి చంపాడు. వాడిని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. అందరూ అదే అంటున్నారు. కానీ వాడు ఎందుకు అలా చేశాడని వాడిని ఎవ్వరూ అడగరు. ఏం కాఫీ మ్యామ్, సూపర్బ్. నేనేం చెప్తున్నాను? వాడు ఎందుకు అలా చేశాడు? ఫ్రస్ట్రేషన్ మ్యామ్, ఫ్రస్ట్రేషన్. ఒక సామాన్యమైన పోలీసోడు ఏమేం ఫేస్ చేస్తాడో మీకేమైనా ఐడియా ఉందా? వాడు ఎన్ని తిప్పలు పడాలో మీకు తెలుసా? జనాలకు మంచి చేయాలి, ప్రొటెక్ట్ ద గుడ్, పనిష్ ద బ్యాడ్, ఇటువంటి ఎన్నో కలలతో డ్యూటీలో చేరతాడు. కానీ
దిస్ ఇస్ ద రియాలిటీ.